హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రతిలో ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చేటువంటి చిట్కాలు ఉంటే చెప్పమని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారండి. ఇంత ముందు కూడా నేను చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రతిలో చాలా మంది ఫేస్ చేసినటువంటి సమస్య అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలన సమస్య, అంటే త్వరగా వీర్యం పడిపోవడం కానివ్వండి లేదా త్వరగా మెత్తపడిపోవడం. సహజంగా ఈ రెండిట్లో ఏదో ఒక సమస్యతో చాలా మంది కొంతమంది ఈ రెండు సమస్యలతోటి కూడా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటి సమస్యలతో స్టార్టింగ్ లోనే కనుక మీరు గుర్తించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు ఇన్స్టెంట్ గా అదేవిధంగా ఈ రెండు సమస్యల్ని క్యూర్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఈ చిట్కా చేసే ముందు సింపుల్ గా చెప్పాలి అంటే ఇది ఒక తాంబూలం లాగా మనం తయారు చేసుకొని బుగ్గల పెట్టుకొని ఆ రసాన్ని చప్పరిస్తూ కనుక మీరు రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఎక్కువసేపు అంగం నిలబడి ఉండడానికి అదేవిధంగా ఎక్కువ సమయము పార్టిసిపేట్ చేయడానికి అంటే వీరం పడకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తాంబూలంలో మనం ఏమేమి యాడ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక తమలపాకు తీసుకోండి. ఈ తమలపాకుని తోడుకను పూర్తిగా కట్ చేసి వేయాలి. తర్వాత దీనిలో కొద్దిగా తులసి గింజలు, గుర్తుపెట్టుకోండి, తులసి చెట్టు ఆకులు గింజలు ఉంటాయి కదండి, ఆ తులసి చెట్టు కొన్ని గింజలు వేయండి. ఓకేనా, కొద్ది మోతాదులో గింజలు వేయండి. దీనిలో కొద్దిగా ఒక చిటికెడు జాజికాయ చూర్ణము, ఒక చిటికెడు జాపత్రి చూర్ణం ఖచ్చితంగా వేసుకోండి. జాజికాయ చూర్ణము, జాపత్రి చూర్ణము, అదేవిధంగా ఒక చిటికెడు పచ్చ కర్పూరము. ఈ మూడింటిని చిటికెడు మోతాదులో వేసి దానిపైన కొద్దిగా తేనె వేసి బాగా అప్లై చేయండి ఆకు. అంతే. ఇంకా ఆకుని ఫోల్డ్ చేసి బుగ్గలు పెట్టేసుకొని మీరు కొద్దిగా నములుతూ కొద్దిగా చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ కనుక మీరు రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే మింగిన తర్వాత అయినా పర్వాలేదు, మింగుతూ అయినా కూడా పర్వాలేదు, ఇలా చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఇది అంగము స్తంభించి ఉంచడానికి ఎక్కువసేపు అంటే వీర్యం పడకుండా ఎక్కువసేపు ఉండడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఇది ఇన్స్టెంట్ గానే రిజల్ట్ చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకే రోజు వెంటనే రిజల్ట్ చూపించకపోయినా కొద్ది రోజులు దీన్ని కంటిన్యూగా వాడడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు ఏ చిట్కా చెప్పినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి చిట్కాలే చెప్తుంటాం కాబట్టి ఇది కూడా నో సైడ్ ఎఫెక్ట్స్. ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి. కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పడానికి అయితే లేదు. కాబట్టి ప్రయోజనం అయితే ఉంటుంది. కొన్నిసార్లు అది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తే చాలా సంతోషమే. ఒకవేళ మీరు సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ పర్మనెంట్ సొల్యూషన్ కోసం కావాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి అన్ని కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మీరు కావాలి అని అనుకుంటే మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.